ఎందుకు ఈ పట్టభద్రులు ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీకే కూటమికే ఓట్లు వేస్తున్నారంటే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నిరుద్యోగులకు స్పష్టమైనటువంటి హామీలు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఈ 8 నెలల పరిపాలనలోనే నారా లోకేష్ గారు ఆయన కష్టాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన శక్తికి మించి, ఆయన స్థాయికి మించి ఆయన ఈ 8 నెలల కాలంలోనే దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగిందనమాట. దాదాపు ఆయన 4 లక్షల ఉద్యోగాల కల్పన ఈ 8 నెలల కాలంలోనే చేయడం జరిగిందనమాట. ఇక ఎప్పటి నుంచో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి మోసానికి బలైపోయి ఇక మాకు దిక్కెవరు అని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆశావాహులై, వాళ్లకు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తాము అని చెప్పేసి 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా నారా లోకేష్ గారు ఇవ్వడం జరిగిందనమాట. ఇక రానున్న 2 నెలల్లో నిన్ననే ఆల్రెడీ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. వచ్చే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కొత్త టీచర్లతో సహా ప్రతి స్కూల్లో కూడా ఫ్యాకల్టీ లోటు లేకుండా చూసుకుంటాను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు.